హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో అయితే మీకు హెల్తీ అండ్ టేస్టీ కారం పొడిని అయితే చూపిస్తున్నాను. దీన్ని మల్టీ విటమిన్ కారం పొడి అని కూడా అంటారు. ఈ కారం పొడి మన స్కిన్కి, హెయిర్కి, హార్ట్ హెల్త్కి ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కారం పొడిని మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, మనం 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఆ కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పంప్కిన్ సీడ్స్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పంప్కిన్ సీడ్స్లో మనకి విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. స్కిన్కి, హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది మన స్కిన్ని బ్రైట్నెస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన హెయిర్ కట్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్ ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవాలి. అవిసె గింజల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1/2 కప్ మనం ఇప్పుడు తీసుకున్న సీడ్స్ అనే 1 కప్ తీసుకున్నాం కదా, అందులో 1/2 కప్ అయితే ధనియాలను కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే మనం రెడ్ చిల్లీని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందులో నేను కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిది కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులో ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు మీరు లాస్ట్లో. నేనైతే ఇక్కడ చింతపండును వేస్తున్నాను. చిన్న చింతపండును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు ఈ విధంగా పట్టుకుంటే చితికిపోయి పొడిగా అయిపోతుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేసుకున్న రెడ్ చిల్లీ, మనం వేసుకున్న ధనియాలు, కరివేపాకు, రెడ్ చిల్లీ కొంచెం ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేయకూడదు. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ని వేసుకుందాం. సీడ్స్ వేసేసిన తర్వాత నేను ఇందులో మునగాకు పొడిని వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ మునగాకు పొడిని కూడా వేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీ దగ్గర మునగాకు కానీ ఉంటే మునగాకుని మనం కరివేపాకు ఫ్రై చేసాం కదా, అప్పుడు అందులో వేసుకొని ఫ్రై చేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని ఈ సీడ్స్తో పాటు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి స్టోర్ ఉంటుంది. 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. దీన్ని మనం రెగ్యులర్గా టిఫిన్స్లో కానీ లేదా రైస్లో కానీ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి పొడి చేసి పెట్టుకుంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఈజీగా అండ్ సింపుల్గా మనం ఈ పౌడర్ని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, దోశ, ఇడ్లీలోకి కొంచెం గీని వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.